ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ పరమహంస ఇవాల్టి విషయంగా చెప్పుకుందాం. మహానుభావులు పాలు నీళ్లను వేరే చేసేదిగా హంసకు పేరు. భౌతిక సుఖాలను కష్టాలను సమస్థితిలో అనుభవించేలా చేయగలిగే వైరాగ్య భావనలను ప్రబోధించిన వారు పరమహంస. శ్రీరామకృష్ణులు ఆచరణయోగ్యమైన ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తాలోని దక్షిణేశ్వర్ కాళికా ఆలయంలో పూజారిగా ఉంటూ ఎంతోమందికి జ్ఞాన భిక్ష అందించిన జ్ఞాన గురువులు. ఫాల్గుణ మాసం శుక్లపక్షం విధియ నాడు జన్మించిన రామకృష్ణుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. సామాన్య గృహస్థ ధర్మంలో ఉంటూనే భగవంతుడి దర్శనాన్ని పొందవచ్చు. దానికి తగిన సాధన చేయాలి. తపనే తపస్సుగా మారాలి. శ్రద్ధగా చేసే ఏ పనైనా అది భగవంతుడి పనిగా చేయడమే తపన అంటారు రామకృష్ణ పరమహంస. విగ్రహారాధనను వ్యతిరేకించిన ఆనాటి ఆధ్యాత్మిక సంస్థలు కొన్ని రామకృష్ణుడు కాళీమాత పూజారిగా ఉండి ఆమెతో మాట్లాడే అవకాశం పొందాడా అని విమర్శించాయి. నిత్యం నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన అనేది భగవంతుడితో ప్రార్థన అనేది భగవంతుడితో సంభాషణే కదా అని ఆ విమర్శను తిప్పికొట్టారు. దేవాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిలో తనకు దైవం కనిపిస్తుందన్నారు. అన్ని మతాల మధ్య సమన్వయం ఉండాలి. దేవుణ్ణి చేరుకునే వివిధ మార్గాలే మతాలు అంటారు రామకృష్ణ. ఆయన శిష్యుల్లో ప్రథమ స్థానం వివేకానందుడిది. రామకృష్ణ పరమహంస ద్వారా సన్యాసం స్వీకరించి నరేంద్రుడు వివేకానంద అయ్యారు. మీరు భగవంతుణ్ణి చూశారా అని నరేంద్రుడు ప్రశ్నించగానే, అవును, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో అలాగే చూశాను. ఆధ్యాత్మిక సాధన ద్వారా ఎవరైనా దర్శించగలరు అని ఖచ్చితమైన సమాధానం చెప్పారు. స్వదేశంతో పాటు ప్రాచ్య దేశాల్లో భారతీయ తత్వం, సనాతన ధర్మ విలువలను ప్రచారం చేసేలాగా వివేకానందుణ్ణి తీర్చిదిద్దారు. కేవలం ఉపదేశ వేదాంతం సరిపోదు. ఆచరణయోగ్యమైన అనుష్ఠాన వేదాంతం కావాలని, కర్తవ్య నిర్వహణలోనే దైవాన్ని చూడాలని ప్రబోధించారు పరమహంస. ఒకసారి దేవాలయంలో రామకృష్ణుడు దైవత్వాన్ని బోధిస్తున్నారు. ఆ సమయంలో అందరితో కలిసి అక్కడ కూర్చున్న దేవాలయ అధ్యక్షురాలు రాణి రాసమణీదేవి కొంత పరధ్యానంగా ఉంది. అది గమనించిన రామకృష్ణుడు ఏ పని చేస్తుంటే దాని మీదే ధ్యాస ఉంచాలి. శరీరం సత్సంగంలో ఉంటే మనసును బజారులో తిప్పుతావా అంటూ ఆమెను మందలించారు. మానసిక ధైర్యాన్ని అలవర్చుకోవాలని, అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మౌనంగా బాధను భరించారు రామకృష్ణులు. భార్య శారదాదేవిలో కాళీమాతను చూసిన పరమభక్తుడు ఆయన. ప్రతి మహిళ ఒక శక్తి స్వరూపిణి అని, ఎక్కడ స్త్రీలు గౌరవం పొందుతారో అక్కడ భారతీయ సంస్కృతి వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు. సద్గురువు ఎలా ఉండాలో తన జీవితాన్నే సందేశంగా మార్చి చూపించిన మహాపురుషుడు శ్రీరామకృష్ణ పరమహంస. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.